నమస్తే అండి, నా పేరు హిమ బిందు. మేము గురునానక్ కాలనీ విజయవాడలో ఉంటామండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి, ఎంఏ సోషల్ వర్క్. ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో రీజనల్ డైరెక్టర్గా విశాఖపట్నం అండ్ కడప రీజన్కి డైరెక్టర్గా ఉన్నాను. నేను 97 గ్రూప్ 1 బ్యాచ్ అండి. సో నాకు టెర్రస్ గార్డెన్ అంటే మొక్కలు పెంచడం అంటే కూడా చాలా ఆసక్తి ఉందండి. అది చిన్నతనం నుంచి నాకు ఉందండి. ఎందుకంటే మా మదరు ఎక్కువగా మొక్కలతో ఉండేవాళ్ళు. మా ఇంటి ముందంతా కూడా అన్నీ మా కావలసిన మొక్కలన్నీ, కూరగాయలు కానీ ఆకుకూరలు అన్నీ అమ్మ పెంచుతుండేవాళ్ళు. ఎక్కడైనా వృత్తిరీత్యా వివిధ ఊర్లు తిరిగేవాళ్ళు పేరెంట్స్. వాళ్ళతో పాటు మేము ఎక్కడున్నా సరే అక్కడ ఒక గార్డెన్ తయారై ఉండేది. సో చిన్నతనం నుంచి ఉండే ఆసక్తితో నాకు ఎంత బిజీ టైం ఉన్నా నా మనసు అంతా మొక్కలపై ఉండేది. ఏమాత్రం కాస్త ఖాళీ దొరికినా నేను ఏదో ఒక మొక్కని ఇక ఉన్న స్థలంలో పెంచటం, వాటిని చూసుకోవటం చేస్తుండేదాన్ని. ప్రజెంట్ మేము ఉన్న ఇల్లు 20 సంవత్సరాల క్రితం కట్టిందండి. మొత్తం ఇంటి చుట్టూ కూడా మొత్తం కొంచెం కూడా ఖాళీ స్థలం వదలకుండా ఈ ఎలుకలు అట్లాంటివి రాకుండా ఉంటాకి మొత్తం గచ్చు వేశారు. సో గోడ పక్కన ఉన్న కొంత స్థలంలో నేను అరటి మొక్కలు అట్లా వేసుకునేదాన్ని. అవేమో పడిపోయాయి. గోడను 2 సార్లు రీకన్స్ట్రక్ట్ చేశారు. అరటి మొక్కల వల్ల వరుసగా వచ్చేసినాయి గోడ బారుని. సో మొత్తం చేసరికి ఇంకా నాకు ఆల్టర్నేటివ్ ఏమీ లేక మా గేటు బయట మున్సిపాలిటీ స్థలంలో అటు ఇటు మొక్కలు పెంచా. సో తర్వాత నేను మొక్కలు పెంచుకుందామని టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ ఒకటి ప్రాచుర్యంలో వచ్చాక నేను పైన ఆకుకూరలతో స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఇది నేను 2010-11లోనే టెర్రస్ మీద నేను పెట్టేదాన్ని. అప్పట్లో నేను మెప్మాలో వర్క్ చేసినప్పుడు కిచెన్ గార్డెన్ కాన్సెప్ట్ ఉండేది. నేను ఎవరికన్నా చెప్పేటప్పుడు ఆచరించి మనం చేస్తే బాగుంటుందనే ఇదితో నేను ఫస్ట్ నా ఇంట్లో నేను ఆకుకూరలు, కూరగాయ మొక్కలు నా టెర్రస్ మీద వేసుకున్నానండి. సో తర్వాత ఆఫ్టర్ దట్ నేను బిజీతో డిపార్ట్మెంట్కి వివిధ ట్రాన్స్ఫర్స్ వల్ల నేను ఆపేసాను. అగైన్ నేను 3 years బ్యాక్ కొంత డిప్రెషన్, అంటే ఐ లాస్ట్ మై ఫాదర్, మదర్, బ్రదర్ వరుసగా ఈ కరోనా టైంలో వెళ్ళేసరికి సో టు డైవర్ట్ మై మైండ్ ఆక్యుపై అయి ఉండాలని ఆ ఉన్న కొంచెం టైంలో మనం ఇంట్లో ఎక్కువ ఏం వాడతామో ఆ రకాలే తెచ్చి పెంచుకోవటం, ఆకుకూరలు, అదేవిధంగా మన ఇంట్లో వాడే కాయగూరలు, పాదులు అలాంటివి పెంచుకున్నానండి. ఇప్పుడు మా మిద్దె తోటలోకి రండి, నేను తీసుకెళ్తాను. 3వ అంతస్తులో ఉందండి. దాన్ని నేనేమి పెంచుతున్నానో అవన్నీ కూడా మీకు పరిచయం చేస్తానండి. మొట్టమొదట నేను మొక్కల పెంపకానికి సిమెంట్ కుండీలు వాడానండి. ఎందుకంటే అప్పట్లో అవి ప్రాచుర్యంలోనే ఉండేవి. మొక్కలు పెంచాలంటే సిమెంట్ కుండీలు ఎక్కువ సజెస్ట్ చేసేవాళ్ళు. సో అప్పుడు టెర్రస్ గార్డెన్ అట్లాంటిది ఏమీ లేదు. నేను కింద పెట్టుకునేదాన్ని. ఏమైనా సిమెంట్ కుండీలు ఉంటే బయట నుంచి తెప్పించుకుని అవి ఎక్కువ యూజ్ చేసేదాన్ని. తర్వాత కిందంతా కూడా మట్టి తీసేసి రాళ్ళు బండలు పరిపించినప్పుడు నేను ఈ కుండీలు పైకి టెర్రస్ మీద పెడితే ఎట్లా ఉంటుందని తీసుకొచ్చి పెట్టాను. కానీ అవి బరువు అలాంటి అందరూ కామెంట్ చేస్తుంటే సో ఆల్టర్నేటివ్ ఏం చేయాలని ఆలోచించి దెన్ నేను గ్రో బ్యాగ్స్ మార్కెట్లో దట్టు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు, ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా గ్రో బ్యాగ్స్ సజెస్ట్ చేయటం, టెర్రస్ వాళ్ళని ఎంకరేజ్ చేయటం చూసి నేను ఐ కాంటాక్టెడ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో. సో చేస్తే వాళ్ళు ఒక కిట్ 3000 అట్లా ఉంది, 4 bags మాన్యూర్ ఇవన్నీ ఇస్తారంటే సో ఎలా ఉంటుందో చూడాలని చెప్పి నేను ఫస్ట్ ఒక 4 గ్రో బ్యాగ్స్ వాళ్ళ దగ్గర కిట్ తీసుకున్నానండి. అదేవిధంగా నాకు ఆల్టర్నేటివ్ ఈ గ్రో బ్యాగ్స్తో పాటు ఈ కొంచెం అవి నాకు క్రేజీ అనిపించేది, కుండీలు ఉంటే ఇంకా బాగుంటుందని. అప్పుడు ఫైబరు అట్లాంటివి ఈ కుండీలకి ప్లాస్టిక్వి బయట నర్సరీస్లో అలా అమ్ముతుంటే చూసి అట్రాక్ట్ అయ్యి నేను తెచ్చుకోవటం జరిగింది. ప్రజెంట్ నేను అది ఇది అని కాకుండా అసలు నా కాన్సెప్ట్ కంటైనర్ ఏదన్నా వచ్చు, మట్టి కూడా ఏదైనా వచ్చు, కానీ మొక్క అందుట్లో మంచిగా సేఫ్గా వెళ్తుందా లేదా, వేళ్ళు వెళ్తున్నాయా లేవా అవి చూసుకోవటంతో నేను చాలా అన్నిటికీ వాడానండి. అవి ఏంటంటే యూజ్డ్ పెయింట్ బకెట్స్, అదేవిధంగా కర్డ్ బకెట్స్, ఏదైనా ప్లాస్టిక్ది
వచ్చి అది మనం ఇంట్లో వాడుకోవటానికి పనికి రాదు అని నేను ఫీల్ అయితే ఈవెన్ ఫ్రిడ్జ్లో ఉన్న ఈ కొన్ని సపరేట్ కంటైనర్స్ ఉంటే కింద వాటర్ పోయి అవి కూడా తెచ్చి నేను పెట్టుకున్నానండి, అంటే పాత ఫ్రిడ్జ్లోంచి ఇంట్లోవే. సో నా ఇంట్లో ఈ బయట నుంచి తెచ్చుకోను, కానీ నా ఇంటికి వచ్చినవి ఏదన్నా ఉంటే కనుక నేను వాటిలో మట్టి వేసి కొంచెం వాటర్ ఫ్లో అయ్యే విధంగా పగిలి ఉంటే చూసుకుని నేను అవన్నీ వాడానండి. నేను మిద్దె తోటలో మొక్క నాటడానికి మట్టి మిశ్రమాన్ని ప్రత్యేకంగా కొంత తయారు చేసుకుంటానండి. సో సీడ్ వేసే ముందు 1 day or 2 days బిఫోర్ నేను ఎండు ఆకులు కుండి అడుగును వేస్తాను. తర్వాత నాకు ఇంటి బయట దొరికే ఆవరణలో దొరికే మట్టి, సాధారణ మట్టి రోడ్డు పక్కన ఉంటుంది కదా, ఆ మట్టి ఒక 20-30% తీసుకుంటాను. దాంతోపాటు కోకో పీట్ ఒకటి, అదేవిధంగా వర్మీ కంపోస్టు అది కూడా 20% తీసుకుంటానండి. తీసుకుని కొంత ఇది వేపపిండి 2-3 గుప్పెళ్ళు, అంటే ఇంత అని కాదు, బట్ అక్కడ అవసరమైన దాన్ని బట్టి ఆ కుండి ఆ కంటైనర్ బట్టి నేను అప్పటికప్పుడు కలుపుకుని కింద మాత్రం బెడ్ ఎక్కువ ఎండు ఆకులు నాకు చెట్ల నుంచి కానీ ఇంటి ముందు ఉన్న కానుగ చెట్లు అన్నీ అవి కలెక్ట్ చేసి అవన్నీ కూడా నేను ఈ మొక్కలు నాటేటప్పుడు పెడతాను. కుండి అడుగును పెడతాను అనమాట. పెట్టాక ఇవన్నీ మట్టి మిశ్రమాన్ని దానిలో వేసుకుని కొంచెం వాటరింగ్ చేశాక ఆఫ్టర్ దట్ నేను గింజలు చల్లుకుని దానిపైన ఈ మల్చింగ్గా కొంచెం ఎండు ఆకులు, అంటే పిట్టలు అట్లాంటివి వచ్చి తినేస్తాయి కాబట్టి నేను కొంత ఎండు ఆకుల పొడి వాటి మీద వేసి అలా వాటి నుంచి ఒక 2-3 days మొక్క కొంచెం పైకి వచ్చే వరకు అవి అలా ఉంచుతానండి. మా మిద్దె తోటలో ఆకుకూరలు కూడా నేను రెగ్యులర్గా వేస్తుంటానండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అవి యూస్ చేసుకోగానే ఇంకొక కంటైనర్లో వేస్తుంటాను. సాధారణంగా నేను ఎక్కువ ఏం వాడతానో అవే ఎక్కువ వాడతాను. తోటకూర, గోంగూర, బచ్చల కూర, అదేవిధంగా చుక్కకూర, పుదీనా, కరివేపాకు ఇట్లాంటివన్నీ కూడా నా గార్డెన్లో ఉంటాయండి. సో అవి ప్రస్తుతం చాలా వరకు ఈ ఎండాకాలం చాలా తగ్గినాయి కాబట్టి అగైన్ నేను ఇప్పుడు సో చేసుకున్నానండి గింజలన్నీ కూడా. నేను ప్రత్యేకించి ఈ ఆకుకూరలకి సెపరేట్ కంటైనర్ అంటూ పెట్టానండి. సో ఒకవేళ పెట్టినా అందులో నేను వేరే మొక్క తీసుకొచ్చి నాటుకుంటాను. ముందు ఆకుకూరల కోసం వేసిన దాంట్లో 2-3 మొక్కలు, అది బెండ, టమాటా, లేకపోతే ఏవైనా సీజనల్ ప్లాంట్స్ ఉన్నా కానీ, లేకపోతే పెద్ద ప్లాంట్ కంటిన్యూస్గా ఉండే పెద్ద చెట్టును కానీ పెట్టేస్తాను. ఏంటంటే అలా చేయటం వలన మనకి చాలా స్పేస్ కలిసి వస్తుంది. అన్ని కుండీలు ఎక్కువ వాటి కోసం ప్రత్యేకించి చూసుకునే కంటే ఒక పెద్ద చెట్టు కింద సపోజ్ సీతాఫలం ఉందనుకోండి, ఆ చెట్టు కింద మొత్తం ఆకుకూరలు వేస్తాను. అవి పెరుగుతూ ఉంటే అవంగానే తీస్తాం, మళ్ళీ అక్కడ మట్టి కావాల్సిన చల్లుకోవటం అలా చేస్తాను. నేను ఈ విధంగా ఈ పద్ధతి అవలంబించడం వలన తక్కువ ప్లేస్లో ఎక్కువ వెరైటీస్ పెట్టుకోగలుగుతున్నాను. ఒక పెద్ద కంటైనర్లో 4-3 వంగ మొక్కలు పెడితే అడుగున మొత్తం కూడా ఈ ఆకుకూరలు ఉంటాయండి. నేను చెప్పిన ముళ్ళ వంకాయ అని చెప్పాము, ఉస్తికాయ, ఇది అడవి వంగని సాధారణ వంగతో గ్రాఫ్ట్ చేసి పెట్టింది. దీనికి మొత్తం కూడా వస్తుంది. ఇది మెడికేటెడ్ వాల్యూ. దీన్ని పచ్చడి చేసుకుని కూడా వాడతారు. కరోనా టైంలో కూడా దీన్ని ఆయుర్వేదంలో మందు తయారు చేయటంలో వాడారండి. ప్రస్తుతం నా దగ్గర తీగజాతి మొక్కలు బీర, కాకర, చిక్కుడు, గుమ్మడి ప్రజెంట్ ఉన్నాయండి. సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి ఇవన్నీ చాలా వరకు తీగజాతి కూడా అంతరించినాయి. మళ్ళీ నేను ఈ సమ్మర్ క్రాప్కి మళ్ళీ వేసుకోబోతున్నానండి. దుంప జాతిలో ప్రస్తుతం నా దగ్గర చామదుంపలు ఉన్నాయండి. వెనుక ఉన్న గ్రీన్ షేడు ఇది నేను లాస్ట్ ఇయర్ వేసుకున్నదండి. విపరీతమైన ఎండలో 3rd floorలో ఉంది కాబట్టి మొక్కలు కొంచెం సాయంత్రం అయ్యేసరికి వాడు ముఖం పడుతూ ఉంటాయి. సో అది గమనించి ఏవైతే తట్టుకోలేకుండా వాడిపోతున్నాయో అలాంటి మొక్కల్ని నేను కింద పెట్టేస్తాను. అదేవిధంగా నేను కొత్తగా చల్లుకున్న విత్తనాలు వచ్చిన చిన్న బేబీస్ అట్లాంటివి ఉంటే గ్రీన్ షేడ్ కింద పెట్టి అవి కొంచెం బాగా బయట పెట్టుకుంటానండి. అది త్రూఅవుట్ ఇయర్, ఇప్పుడు 2nd year అండి, త్రూఅవుట్ ఇయర్ అలాగే ఉంచేస్తానండి. మా మిద్దె తోటలో
మాకు కావలసిన ఫ్రూట్స్ కూడా మేము డెవలప్ చేసుకుంటాం. అందులో అంజీరా అండి, ఇది అంజీరా బాగా కాస్తానే ఉంటుంది నిరంతరము. దీనికి సీజన్ ఏం కనిపించట్లేదు. ఇప్పటికి చాలా తీసుకున్నామండి. ఈ 2 మొక్కలే పెట్టుకున్నాను. ఇంత చిన్న కంటైనర్ బాగా వచ్చినాయండి. అదేవిధంగా దానిమ్మ కూడా ఇది ఎక్కువ వాడుతుంటాం కాబట్టి దానిమ్మ పెట్టుకున్నాను. ఇది కూడా మంచి ఫ్లవరింగ్, బాగా ఫ్రూట్. అరటి 4-3 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. అది వచ్చి చక్కెరకేళి అండి. సో చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, ఈ 3 వెరైటీస్ నా దగ్గర ఉన్నాయండి. ఇప్పటికి పళ్ళు కూడా తీసుకున్నామండి. ఇది రేగి చెట్టు అండి, యాపిల్ బేర్ అండి. ప్రస్తుతం పూతతో ఉందండి. ఇది సపోటానండి. ఇది చాలా పళ్ళు ఇచ్చిందండి ఇప్పటి వరకు. ఇంకా కొన్ని మిగిలిన ఒకసారి మంచి పూతతో వస్తుంది. సంవత్సరానికి 2 సార్లు వస్తుందంటుందండి. ఇంకా అన్ని కాయలు మిగిలే ఉంది. సో ఇక్కడ బొప్పాయి, ఇది వేప అండి. ఇది మెడికేటెడ్ కాబట్టి నేను ప్రత్యేకించి దీన్ని సేమ్ కంటైనర్, చిన్న కంటైనర్లోనే దీన్ని పెంచుకుంటున్నానండి. సో దీని చిగురులు అవి కూడా అప్పుడప్పుడు తీసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది. ఇది మామిడి జాతి అండి. దీని మొక్క వయసు వచ్చి 2.5 సంవత్సరాలండి నేను పెట్టి. లాస్ట్ ఇయర్ విపరీతంగా పూత, మొత్తం చెట్టంతా పూత వచ్చి కాయలు కూడా వచ్చినాయి. చివరికి నిలబడ్డది 3 కాయలు, చాలా ఒక్కొక్కటి కేజీ బరువు ఉన్న కాయలు కూడా తీసుకున్నానండి. కొబ్బరి మామిడి. ఆ ప్రక్కన ఉన్నది ముల్లగండి. ఇది కూడా ఒక్కసారి ఒక కొమ్మకే 18 కాయలు వచ్చినాయండి లాస్ట్ ఇయర్ అయితే. సో ఎప్పుడు నిరంతరం మనకి కాస్తానే ఉంటుంది ఈ ముల్లగ. గింజలు నాటేనండి, ఆ గింజలే ఇలా వచ్చాయి. సో ఈ ప్రక్కన ఉన్నది నిమ్మ. ఈ నిమ్మ కూడా నిరంతరం మనకి కాయలు ఇస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆగదు. దీంతో 2 సార్లు ఈ నిమ్మతో పచ్చళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి 40-50 కాయలు వస్తాయి. ఇది కూడా చిన్న కంటైనర్లోనే పెరుగుతుంది. ఇది సీతాఫలం అండి. ఇది లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసింది. ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళా పూతతో మొదలయ్యి కాయలు కూడా మొదలు పెట్టినాయండి. వెనుకున్నది చెరుకు అండి. చెరుకు గెడల్ని తెచ్చి చిన్న మొక్కల్ని నాటాను. ఇప్పటికీ 2-3 గెడలు కూడా తీసుకున్నాను. సీతాఫల మొక్కలు 2 ఉన్నాయండి. ఇంకోటి నేను గింజలు పెట్టి నాటినవి. ఒక 2 ఏళ్ళకి వచ్చేస్తున్నాయి, వస్తాం కూడా 2 ఇయర్స్లో. ఇది ఉసిరండి. ఈ మొక్కలు 2 ఉన్నాయి. ఇవి కూడా నేను గింజ పెట్టి నాటుకున్నామండి. మొన్న ఒక 2 months బాకే 1 కేజీ పళ్ళు వరకు వచ్చినాయండి, ఉసిరికాయలు వచ్చినాయి. మళ్ళీ ప్రస్తుతం పూతతో ఉందండి. ఇది మల్బరీ అండి. బాగుంటాయి పళ్ళు కూడా తినటానికి. నేను ఇది నర్సరీ నుంచి కొనుక్కొచ్చానండి. ఇది స్ట్రాబెర్రీస్ అండి. ఒక చిన్న మొక్క నాకు ఫ్రెండ్ గుంటూరు నుంచి పంపించారండి. ఆ మొక్కనే నేను చాలా మొక్కల కింద ప్రాపగేట్ చేసి చాలా మందికి ఇచ్చేయటం జరిగింది. వింటర్ మొత్తం మంచి ఫ్రూట్స్ ఇచ్చినాయండి. స్ట్రాబెర్రీస్ బాగా కాస్తున్నాయి కాయటానికి కూడా. సో ఇక్కడ ఉన్నది పెద్ద ఉసిరండి, రాతి ఉసిరి. క్రితం ఒక చెట్టు ఉండేది, అది కొంచెం చనిపోవటం జరిగింది. అదైతే కాయలు కూడా కాస్తుందండి. మళ్ళీ తీసుకొచ్చి పెట్టాను. ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్ అండి. దీన్ని జ్యూస్ కూడా చేసుకుంటారు ఫ్రూట్స్. ఇది కూడా రీసెంట్గా పెట్టాను, ఫ్యాషన్ ఫ్రూట్. రాఖీ అంటారు, రాఖీ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ కూడా నాకు దొరికినప్పుడు పెడుతుంటాను. అదే విధంగా సుగంధ ద్రవ్యాల్లో ఇది యాలక మొక్క అండి. ఇది రీసెంట్ గానే పెట్టాను. ఇది వాము. ఇది దగ్గుకి వాటికి కూడా రెగ్యులర్ బాగా పనికొస్తుందండి. మేము వంటల్లో కూడా వాడుకుంటుంటాము. ప్రక్కన ఉన్నది తమలపాకు. ఇది కూడా నేను అజీర్తి అట్లాంటివి ఉన్నప్పుడు తీసుకోవటానికి బాగుంటుందని చెప్పి ప్రత్యేకించి నాటుకున్నాను. ఇది ఇంట్లో కూడా నిరంతరం వాడుతుంటానే ఉంటాను. ఇది నల్లేరు అండి. ఇది కూడా చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నవండి. ఈ ముఖ్యంగా కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి దీని పచ్చడి అది తింటే చాలా బాగుంటుంది అంటారు. దీని మీద చాలా ప్రయోజనాలు ఉన్నాయని అని నేను చదివాను, విన్నాను. కానీ ఓన్లీ నాకు ఎక్కువ తెలిసి మోకాళ్ళకి బాగా పనికి వస్తుందని ప్రత్యేకించి పెంచా. ఇది క్రింద కూడా నాది మొత్తం టెర్రస్ అంతా కూడా పైకి పాకి బాగా వచ్చింది. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నానండి. నా దగ్గర ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలానే ఉన్నాయండి. సీజనల్గా ఉన్నాయన్నీ కూడా ప్రతి సీజన్లో
నేను నారు పోసుకుని వేస్తుంటా. అదేంటే సీజన్లో బంతిలో వెరైటీస్, అదేవిధంగా చామంతులు. సో అన్సీజన్గా నిరంతరం పూసే పూలు వచ్చేసరికి మందార, గులాబీ ఇట్లాంటివండి. ప్రస్తుతం గులాబీలు కూడా నా దగ్గర రెడ్, క్రేపర్సు ఇట్లాంటివన్నీ, వైటు అన్ని కలర్స్లో ఉన్నాయి. అదేవిధంగా ఇవి నైట్ క్వీన్ ఉందండి, అలాగే చైనా బాక్స్ అని ఉంది. అది కూడా రైనీ సీజన్లో చాలా బాగా పూస్తుంది. నైట్ క్వీన్ 2 మొక్కలు ఉన్నాయి, చైనా బాక్స్ ఒక పెద్దది ఉంది. సన్నజాజులు ఉన్నాయి, విరజాజులు అన్నీ పొదల్లాగా, విరజాజి, సన్నజాజి, మల్లె జాతి మల్లెపూలు ఇవన్నీ కూడా సీజనల్లో పూస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి శంకు పుష్పాలు, అవి మొత్తం నా మిద్దె తోటలో ఎక్కడున్నా ఉంటాయండి. అవన్నీ పీకి పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే అవి ధృతరాష్ట్రుని కౌగిలని ఒక మొక్క దగ్గరికి వచ్చిందంటే ఆ మొక్కను మొత్తం చుట్టేస్తాయి. అందుకే 2-3 చోట్ల మాత్రమే ఉంచుకున్నాను. అది కూడా మెడికేటెడ్ వాల్యూ అండి. శంకు పూలు కూడా చాలా మంచిది. ఈ మధ్య టీలు కూడా తీసుకుంటున్నారండి ఇవి. నేను ఈ మొక్కలు స్ట్రెంగ్త్ కోసం కొంచెం బలంగా మంచిగా పురుగును కూడా తట్టుకోవటానికి ఎక్కువగా న్యాచురల్గా ఉండే విధం వాడతానండి. అది మా దగ్గరలో ఉన్న ఫామ్ నుంచి పశువుల ఎరువు తెప్పిస్తాను. అది ఒక 3 నెలలకో 6 నెలలకో అట్లా ప్రతి మొక్కలోనూ చల్లుతుంటాను. దాంతోపాటు నాకు వచ్చే కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసి వాటి వాటరు అలా ఒక వారంకో 10 రోజులకో ప్రతి మొక్కకి ఒక గ్లాసు అన్న పోస్తుంటాను. సో ఇంతకు మించి నేను వీటికి ఏమీ ఇవ్వనండి. అదేవిధంగా పురుగు అలాంటివి రాకుండా ఉండటానికి ఆ పుల్ల మజ్జిగని ఇస్తే బాగుంటుందని నేను విన్నాను. మా తాతగారు కూడా చెప్పారు. ఆ పుల్లటి మజ్జిగని నేను బాగా పొలవబెట్టి కొంచెం ప్రతి మొక్కకి అడుగున పైన చల్లుతుంటాను. అదేవిధంగా ఎగ్ ఎమల్షన్ది బాగుంటుందని నేను యూట్యూబ్లో ఈవిడ పినక పద్మ అని ఒక ఆవిడ గార్డెనర్ చెప్పారు ఎలా చేయాలో. అది నేను వాడుతూ ఉంటానండి. ఎప్పుడైనా 2-3 నెలలకు ఒకసారి. నా గార్డెన్లో 99% పెస్ట్ ఉండదండి. చూశారు కదండి మా మిద్దె తోటని. మీకు ప్రతి మొక్కని పరిచయం చేశాము. సో మీరు కూడా మాకులాగానే మీ సొంత ఫుడ్ మీరు పండించుకోండి. సో దానిలో ఉండే ఆనందమే వేరు. మనకి నిజం చెప్పాలంటే గార్డెనింగ్ స్ట్రెస్ రిలీవరు. సో ఎటువంటి ఒత్తిడి ఉన్నా మనం దాంట్లోంచి బయటికి రావాలంటే కనుక మనం మొక్కలతో గడపాలి. ఇప్పుడు కూడా పర్యావరణాన్ని మనము కొంచెం పైకి తీసుకురావాలంటే, అంటే నార్మల్ కండిషన్కి తీసుకురావాలంటే మొక్కల పెంపకమే మెయిన్ అండి. ఈ ఓజోన్ లేయర్ కూడా పోయి మొత్తం కూడా పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తమ ఇంటి దగ్గర, ఇంట్లోపల స్థలం లేకపోతే కనుక పైన టెర్రస్ మీద 4 మొక్కలు పెంచినా కూడా ఎంతో కొంత మనం సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాము. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.